చెప్పండి, అంటే మీ మేనిఫెస్టోలో ఎట్ ఏ టైమ్ 1,06,000 ఉద్యోగాలు ఎంతో ఇస్తామనేటువంటిది చెప్తున్నారు. ఫస్ట్ మేమేం చెప్తున్నామంటే విశ్వసనీయత కల్పించాలి. రాష్ట్రం విద్యార్థి నిరుద్యోగుల చేత నియామకాల పునాదుల మీద ముందుగా ఏర్పడింది. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు సభలో, కానీ మేము అట్లా కాదు, ఇంటికో ఉద్యోగం అని చెప్పం. వాస్తవంగా ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో? అసెంబ్లీలో కేసీఆర్ గారు మొట్టమొదటి అసెంబ్లీలో 1,07,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా మేమేం చేస్తామంటే ముందే మీరు నిరుద్యోగ జేఏసీ కూడా ఏర్పాటు చేసినట్టున్నారు. మీరు చెప్పండి, అంటే ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి కరెక్ట్గా? ప్రభుత్వంలో ఇప్పటి వరకు దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 2.5 లక్షల ఉద్యోగాలు. అసలు టోటల్ ఎంతంటే తెలంగాణలో అంటే 3.5 ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 3.5 సుమారు 4 ఉన్నది. దాదాపు 2.5 కార్పొరేషన్లు ఉన్నాయి, 70 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీసీ సోషల్. నేను అడిగేది సూటిగా చెప్పండి, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఎంత? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో ఎంతమంది ఉన్నారు, తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? అందులో మీరు చెప్పినట్టుగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అంటే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్లు ఎన్ని ఉన్నాయి, వీళ్ళు ఎన్ని భర్తీ చేశారు? దీని మీద ఫిగర్స్ అంటే మనం 3.5 లక్షల అంచనా ఉంది నాకు సమాచారం. అయితే మేము ఖాళీగా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే శ్వేతపత్రం విడుదల చేయడానికి కేసీఆర్ గారి మీద నిరుద్యోగ చేసిగా పోరాటం చేయంగా మా పోరాటానికి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలిసిన లెక్క ఖాళీ ఉన్న లెక్కలు మొత్తం ఉద్యోగాల గురించి కాదు, అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటి గురించి చెప్పండి అంటే అసెంబ్లీలో 1,07,000 ఉద్యోగాలు చెప్పడం జరిగింది. కానీ వాటిని తగ్గించి అంటే టీచర్ ఉద్యోగాలను కొన్ని కోసి దాదాపు 4,637 పాఠశాలని మూసివేసే ప్రయత్నం చేసింది. ఎందుకు మూసివేసే ప్రయత్నం చేసింది అంటే ఉపాధ్యాయులు నియమించకపోవటం వల్ల విద్యార్థులు ఆ స్కూళ్ళకు పోవటం లేదు, పాఠశాలకు వెళ్ళట్లేదు. కాబట్టి 4,000 హాజరీ తక్కువ ఉందని చెప్పి. ఎందుకు హాజరీ తక్కువ ఉందంటే ఉపాధ్యాయులు లేరు కాబట్టి విద్యార్థులు వెళ్ళట్లేదు. నువ్వు డిఎస్సి అనే టీచర్ రిక్రూట్మెంట్ని ప్రకటించినట్లయితే వచ్చిన తొలి దాకా డిఎస్సి వేయలేదా? డిఎస్సి వేసినట్టే వేశారు కానీ నియామకాలు జరగలేదు, ఇప్పటివరకు జరగలేదు. అది కూడా మేము ఫైట్ చేయంగా ఇదిగో డిఎస్సి మీరు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారి ప్రకటనలు సోషల్ మీడియాలో నవ్వు పుట్టించే విధంగా ఏ విధంగా వచ్చినో తెలుసు. ఇదిగో డిఎస్సి, అదిగో డిఎస్సి, రేపు డిఎస్సి, దసరా డిఎస్సి, దీపావళి డిఎస్సి, సంక్రాంతి డిఎస్సి, పచ్చజెండా, గ్రీన్ సిగ్నల్, ఇట్లాంటి వార్తలు చదివి నిరుద్యోగ ఉపాధ్యాయ విద్య పూర్తి చేసినటువంటి నిరుద్యోగులు అంటే రీజన్ ఏమంటారు, ఎందుకు భర్తీ చేయలేదు? వీళ్ళకి సంక్షేమం మీద లేదు. వీళ్ళకి ఉద్యోగాలు వేస్తే వీళ్ళకి జేబులు నిండవు కదా. అంటే బడ్జెట్ కావాలి, ఖజానాలోంచి డబ్బులు తీయాలి. అదే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అయితే ఏదో విధంగా పైపుల దగ్గర అక్కడో ఎక్కడో ఎత్తులు పెంచో మరి తిప్పిపోతల పథకం అంటే కాస్త డబ్బులు కనపడతాయి, దాని ద్వారా వీళ్ళు లబ్ధి పొందవచ్చు, వీళ్ళ జేబుల్లోకి డబ్బులు రావచ్చు అనే ఆలోచన. సంక్షేమ ప్రభుత్వం నేను చూశానండి, కేటీఆర్ గారు చెప్తున్నారు 82,000 పోస్టులకి మేము నోటిఫికేషన్ ఇచ్చామంటారు, నిజమేనది? నోటిఫికేషన్ ఇచ్చారు, ఆర్థిక శాఖ ఆమోదించిందని చెప్తున్నారు తెలివిగా. ఇప్పుడు సామాన్యులు ఏమనుకుంటారంటే నిజంగా భర్తీ చేశారనుకుంటారు వాళ్ళు. ఆర్థిక శాఖ ఆమోదించింది 80,000 ఉద్యోగాలకి, మేము 30,000 ఉద్యోగాలనే భర్తీ చేసినామని చెప్తాడు ఆయన. అంతకుముందు ఏమంటే చెవులో పువ్వులు పెట్టే విధంగా కేటీఆర్ గారు ఒక 2016లోనో ఏమో మేము ఇప్పటికే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పిండు. అంటే ఇలా యంత్రాంగం మొత్తాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని, సామాజిక మాధ్యమాలను తమ చేతుల్లో పెట్టుకొని, కొన్ని టీవీలని పత్రికలను తమ చేతుల్లో పెట్టుకొని మేమేం చెప్తే అదే నమ్ముతారు జనాలు అనుకుంటారు. కానీ వాస్తవంగా వాళ్ళు నింపిన ఉద్యోగాలు నా దగ్గర ఉంది లెక్క. దమ్ముంటే ఆయన 80,000 ఉద్యోగాలు ఇప్పుడు నన్ను రమ్మంటే నేను ప్రగతి భవన్కి వస్తా. అట్లా కదా, మీరు ఆర్టీఐ ద్వారా తెప్పించారా సమాచారాన్ని? సమాచార హక్కు మన గంటా చక్రపాణి గారే ప్రకటించింది కదా ఆయన ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిండు. అసలు తెప్పించుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు నింపిన ఉద్యోగాలు మనకు తెలిసిపోతూనే ఉన్నాయి. కానిస్టేబుల్ ఉద్యోగాలు మొదటి బఫాలో 10,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఎస్ఐ ఉద్యోగాలు దాదాపు ఒక 2,000 ఎన్నో భర్తీ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఇప్పుడు ఉన్నాయి కదా, గూగుల్లో కొట్టినా వస్తాయి సమాచారం, అవి భర్తీ చేయడం జరిగింది. టీఎస్పీఎస్వి ద్వారా వాళ్ళు చిన్న చితక సింగిల్ డిజిటెడ్ అంటారు, చిన్న చితక నోటిఫికేషన్ల ద్వారా మహా అంటే ఒక 6 జెన్కో, ట్రాన్స్కో, తర్వాత పంచాయతీరాజు, ఇంజనీరింగు, తర్వాత అగ్రికల్చర్, ఈ వీటిలో కొన్ని ఉద్యోగాలు మాత్రం వాళ్ళు భర్తీ చేయాలి. అది కూడా కలిపితే లెక్క ఒక 7, 8, 9,000 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కొంతమంది ఇరిగేషన్ ఇంజనీర్లు అంతే, వాళ్ళకి కొంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 7,000 ఉద్యోగాలు. కానీ గ్రూప్ 2 ఒక్క నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ కోసం కూడా మేము పోరాటం చేసినాం. 420 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము ఈ పోస్టులు రాష్ట్రంలో సుమారు 5,000 గ్రూప్ 2 ఖాళీలు ఉంటే మీరు 420 ఎందుకు వేశారు? 420 ఉద్యోగాలు ఎందుకు వేశారు? ఇంకా పెంచాలి,
పోస్టులు పెంచాలని చెప్పి నా ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆందోళన చేస్తే వాటిని కొంచెం మరొక 450 1032 పోస్టులకు పెంచడం జరిగింది. ఆ విధంగా అది ఏమైంది, ఆ నోటిఫికేషన్ ఇవ్వటం కూడా లోపాయకారంగా ఇచ్చారు. తర్వాత ఎగ్జామ్ పరీక్ష పెట్టడం కూడా అసలు దరిద్రంగా పరీక్ష పెట్టి విద్యార్థి నిరుద్యోగ జీవితాలతో ఆటలాడుకోవడం జరిగింది. కోర్టు వివాదాలను మగ్గి మొన్న ఏదో ఆ తీర్పు కూడా విద్యార్థులు నిరుద్యోగులు కూడా నమ్మట్లేదు. ఒక 50,000 మంది వైట్నర్ను వాడితే ఎవరు చేసిన తప్పుకు వీళ్ళు సొంతగా వాళ్లే. అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, అనుభవం లేనటువంటి ఇన్విజిలేటర్లు మరి ప్రశ్నాపత్రాలను ఓఎంఆర్ షీట్లను తారుమారు చేసి ఒక అభ్యర్థికి ఇవ్వాల్సిన వాటిని ఒక అభ్యర్థికి ఇచ్చి, ఒక అభ్యర్థికి ఇవ్వాల్సిన బుక్లెట్ని ఇంకో అభ్యర్థికి ఇచ్చి తారుమారు చేస్తే వాళ్ళు తప్పు అర్ధగంట తర్వాత తప్పు తెలుసుకున్న తర్వాత చేసిన తప్పుకు మళ్ళీ వాళ్ళు భయపడి మీరే వైట్నర్లు పెట్టండి అని చెప్పి వాడుకోమని ఇస్తే, అసలు వైట్నర్లు పెట్టొద్దు అని చెప్పి హాల్ టికెట్ నిబంధనలు స్పష్టంగా ఉంటుంది. వైట్నర్ వాడితే ఈ వాల్యూ చేయబడదు, ఈ ఎగ్జామ్ పరీక్షా పత్రాన్ని జవాబు పత్రాన్ని పరిగణలోకి తీసుకోమని ఉంటుంది. అట్లాంటి దాన్ని మరి 50,000 మంది పరిగణలోకి తీసుకొని మేము వైట్నర్ వాడినాం అంటే తీసుకోమని టీఎస్పీ చెప్పింది. మళ్ళీ అందులో కొంతమందిని వాళ్ళకి నచ్చినటువంటి కొంతమంది వ్యక్తుల్ని దాదాపు వాళ్ళు కూడా ఒక 5-6 వేల మందిని పరిగణలోకి తీసుకున్నారట. అది తెలుసుకొని అభ్యర్థులు కోర్టు పోతే కోర్టు దాన్ని హోల్డ్లో పెట్టింది. నిన్నగాక మొన్న చావు తప్పి కన్నులొట్టబోయినట్టు జడ్జిమెంట్ ఏదో మీరు ప్రక్రియ ప్రారంభించండి అని చెప్పి రావటం జరిగింది. కానీ అభ్యర్థులు కూడా సుప్రీంకోర్టు మొత్తానికి ఈ 4.5 ఏళ్లలో నికరంగా ఉద్యోగాలు ఒక గ్రూప్ 1 నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మేము మహాకూటంలో ఉన్నాము కదా, చూడండి మీరు పక్కనే అదే భవనంలో టీఎస్పీఎస్సీ ఉంది, ఏపీపీఎస్సీ ఉంది. ఈ మహాకూటమి అభ్యర్థికి ఏదో మెచ్చుకునే విధంగా లేకుంటే తెలంగాణలో ఏదో మేము లబ్ధి పొందే విధంగా నేను ఇక్కడ చెప్పట్లేదు. మీ డ్రీమ్స్ ద్వారా వాస్తవాలు చూడండి. అక్కడ 2 డిఎస్సీలు వేయడం జరిగింది. గంటా శ్రీనివాసరావు గారు అడగండి, మీకు పరిచయాలు ఉంటాయి కదా, తెలుసుకోండి వాస్తవం. ఇలాంటి 2 గూగుల్లో సెర్చ్ చేయండి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇప్పటికీ 2 డిఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చి 3వ డిఎస్సీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సీమాంధ్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం. గ్రూప్ 2 ఆల్రెడీ భర్తీ చేయడం జరిగింది, ఇంకో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకటి భర్తీ చేయడం జరిగింది, ఇంకో నోటిఫికేషన్ కూడా మొన్న ఇవ్వడం జరిగింది. న్యాయపరమైన వివాదాలు ఉంటే ఎవరికీ నష్టం జరగకుండా జాప్యం చేయకుండా గ్రూప్ 2లో కూడా వివాదం వస్తే అక్కడ సీమాంధ్రలో దాన్ని పరిష్కరించి అందరికి అభ్యర్థులు కూడా న్యాయం చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో కేసీఆర్ ప్రభుత్వం కన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందున్నది తెలంగాణ విద్యార్థులందరూ తెలుసు. అసలు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2011లోనే అసలు ఆయనే 60,000 ఉద్యోగాలను మంజూరు చేస్తే ఆర్థిక శాఖ ద్వారా నోటిఫికేషన్లు ఇవ్వడానికి వచ్చిన ఉద్యోగాల్ని ఈ మహానుభావుడు కేసీఆర్ గారు అడ్డుకోవడం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా బిడ్డలకు మేమే ఉద్యోగాలు ఇచ్చుకుంటాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఒక జేఎల్ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు, ఒక డిఎల్. సో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇది ప్రధాన అంశం కాబోతుంది. అంటే నిరుద్యోగం అనేది ప్రధాన అంశం కదా. నియామకాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 14Fకు వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పడింది. అలాంటప్పుడు ఉద్యోగాలు నువ్వు ఇంటికో ఉద్యోగం అన్నావు, ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదు మాకు కూడా తెలుసు. మరి ఉన్న ఉద్యోగాలు ఎన్నో చెప్పలేదు. తలా ఒక్కొక్కసారి ఒక రకంగా మాట్లాడడం జరిగింది. అసలు ఉద్యోగాలు ఏడున్నాయి అని ఒకసారి మాట్లాడింది, ఒకసారి 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలుగుతామా అని చెప్పేసి మళ్ళీ అవహేళనగా మాట్లాడడం జరిగింది. మేము డిఎస్సి కోసం నేను డిఎస్సి వేయండి, ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి కాదు, మెగా డిఎస్సి జంబో డిఎస్సి వేయండి అని చెప్పి నేను కాకతీయ యూనివర్సిటీ నుంచి 2017లో ఒక 150 కిలోమీటర్ల ఓయూకి పాదయాత్ర చేయడం జరిగింది. అప్పుడు పాదయాత్ర చేశాను రీసెంట్గా. వరంగల్ నుంచి కాకతీయ యూనివర్సిటీ భారీ ఎత్తున స్వాగతం విద్యార్థులు, దాదాపు ఒక 5-6 వేల మంది విద్యార్థులు నాకు వరంగల్ దాటిన దాకా నా వెంట వచ్చి రావడం జరిగింది. దాదాపు ఒక 50-60 మంది విద్యార్థులు నడిచాం డిఎస్సి కోసం. అంటే అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే నియామకాల కోసం ఏర్పడినటువంటి తెలంగాణలో నియామకాలు వేయండి బాబు అని బిచ్చమెత్తుకునే పరిస్థితి ఏర్పడింది. అంత బాధాకరమైనటువంటి అంశం. ఎంతమంది రిటైర్డ్ అయి ఉంటారు ఈ 4 ఏళ్లలో? 4 ఏళ్లలో దాదాపు టీచర్ ఉద్యోగాలు ఇప్పుడు మేము మెగా డిఎస్సి అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ 20,000 ఉద్యోగాలు రాంగలను భర్తీ చేస్తాం అంటున్నాం. ఎందుకంటున్నాం అంటే ఇప్పుడు దాదాపు 15,000 మంది విద్యా వాలంటీర్లు ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు 8,000 డిఎస్సికే 8,000 దీని కొత్తగా ఏదైనా టీఆర్టీ పెట్టడం, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని కొత్త పేరు పెట్టడం జరిగింది. దానికి అవసరం 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే 8,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మహా అంటే సంవత్సరానికి కలుపుకొని ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక 30,000 దాకా ఖాళీ ఉండే అవకాశం ఉంది. అంటే ఈ 15,600 విద్యా వాలంటీర్లు, 4,362 స్కూళ్ళను మూసివేసే ప్రయత్నం చేశారు. మూసివేయలేదు కానీ మూసివేసే ప్రయత్నం చేసి వాటిని అక్కడ హోల్డ్లో పెట్టడం వల్ల అక్కడ ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన దెబ్బతింది. అంటే టీచర్లు అంటే సుమారు ఒక 13,000-14,000 మంది టీచర్లు అక్కడ మనకు కళ్ళారా కనపడుతుంది. కాబట్టి ఈ 15,000 ఆ 14,000 కలుపుకున్న తర్వాత రిటైర్ అయినటువంటి 10,000 అంటే సుమారు రేపు రానున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ
లో ఉపాధ్యాయ విద్య ఎవరైతే పూర్తి చేశారో డిఈడి బీఈడి వాళ్ళకి 30-40 వేల టీచర్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సో అంటే ఇప్పుడు రేపొద్దున ఎన్నికల్లో ఇది ఒక ప్రధాన అంశం. మాకు యువత విద్యార్థి నిర్లక్ష్యం చేయడం జరిగింది. అమరవీరుల నా త్యాగాలను అవమానించడం జరిగింది. 1200 అని చెప్పి 479 మందికే మరి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఈ విధంగా త్యాగాలు ఉద్యమకారులను అసలు గుర్తించలేదు. విద్యార్థి ఉద్యమకారులను గుర్తించట్లే. విశ్వవిద్యాలయాల్లో ఉద్యమం చేసి జైళ్ళ పాలై పోలీసు నిర్బంధాలని ఎదుర్కొన్నటువంటి అసలు ఉద్యమకారులకు నువ్వు అపాయింట్మెంట్ వేయలేదు. కాబట్టి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వంలో ఏవైతే ఉద్యమ ఆకాంక్షలన్నీ కూడా అడుగంటిపోయినాయో, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా నెరవేర్చే విధంగా రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయబోతుంది. దానికోసం మేము కంకణబద్దులే మేము పనిచేస్తాం, అహోరాత్రులు పనిచేస్తున్నాం. సో ఎలా ఉన్నాయి కాంగ్రెస్ అవకాశాలు? సరే, ఇంతకుముందు మేము చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి 98 నుంచి కాంగ్రెస్లో ఉన్నా. అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, మీనాక్షి నటరాజన్ గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. యువజన కాంగ్రెస్లో పనిచేయడం జరిగింది. నాకు పార్టీ పదవుల ప్రకారం నన్ను గుర్తించింది, ఎప్పుడు కూడా నన్ను ఖాళీ ఉంచలేదు. ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిని చేసింది, హైదరాబాద్ ఇన్ఛార్జ్ చేసింది, తర్వాత పీసీ మన మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ చేసింది నన్ను, తర్వాత ప్రధాన కార్యదర్శి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసింది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ కమిటీలో చేరటం అంటే ఆషామాషి విషయంగా. అంటే మీరు ఎవరన్నా పర్టికులర్ గ్రూపా? నాకు నేను చెప్పాను యువజన కాంగ్రెస్లోకి ఏ విధంగా వచ్చాను నేను నా ఇంటర్వ్యూ ద్వారా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఒకళ్ళు గాడ్ ఫాదర్ ఉండాలి. సరే, గాడ్ ఫాదర్ అంటే నేను ఒక వ్యక్తి అంటే ఆయన సపోర్ట్ చేసినట్టే, అంటే బహిర్గతంగా మాట్లాడి అంతర్గతంగా మాత్రం ఆయన సపోర్ట్ చేయలేదు. నా కష్టం నా చెమట చుక్కల ద్వారా వచ్చింది. నేను కూడా నమ్మి అతను చేస్తాడేమో అనుకున్నాను, కానీ అక్కడ పోయిన తర్వాత వాస్తవ విషయాలు తెలిసిన ఆయన వేరే వాళ్ళ డబ్బున్న వాళ్ళకి సపోర్ట్ చేయటం, నాలాంటి ఏదో వాడుకునే విధంగా నన్ను కూరలో కరివేపాకు తీసే విధంగా వాడుకునే విధంగా రాజకీయాల్లో కాంగ్రెస్ ఉంటే అది తెలుసు. నేను ఇప్పుడు రోడ్లో తలపెట్టిన రోకడప్పుడు తప్పదు, ఏ రోజైనా పడుతుంది, ఈ రోజు పడుతుంది, ఏ రోజైనా పడుతుంది. అయినప్పటికీ ఆత్మస్థైర్యం, ఎందుకంటే దాదాపు మా దగ్గర ఉన్నటువంటి నాకు ఎందుకో చిన్నప్పటి తరగతి గది నుంచే నేను నాయకుడిని. క్లాస్లో అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఏ విధంగా ఉండదంటే టీచర్ ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు రాయ్ అంటే మార్కులు ఎక్కువ వచ్చినటువంటి వాడిను నేను సెకండ్ లీడర్, ఫస్ట్ లీడర్ అక్బర్ అని ఉండేవాడు. వానికి లీడర్షిప్ మీకు కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే ఆత్మస్థైర్యం ఎక్కువ. అందుకే ముందుకు పోతున్నా. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. నా వెనక ముందు మామలు, బాబాయిలు, అన్నలు, తమ్ముళ్ళు ఎవరు లేరు నాకు. మా నాన్న ఒక సాధారణమైనటువంటి ఉద్యోగి. ఆత్మవిశ్వాసంతో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తాను అప్పటి నుంచి ఇప్పటి వరకు. పార్టీ నన్ను గుర్తించి నన్ను బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు ఎవ్వరికి ఇవ్వలేదు, జాయింట్ సెక్రటరీ ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో. మరి యూత్ కాంగ్రెస్లో నాకు అవకాశం కల్పించారు. తర్వాత పొన్నాల లక్ష్మయ్య గారు నా యొక్క కృషిని గుర్తించి నాకు అధికార ప్రతినిధి ఇవ్వడం జరిగింది. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిరంతరం ఆయన నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.